ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం పాలిటీ టెక్స్ట్ బుక్‌లో రెండో పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. రెండో పాఠం సమైక్యవాదం. ఇందులో 35 నుంచి 43 పేజీ వరకు భారతదేశం అణుపరీక్షలు నిర్వహించిన పోఖ్రాన్ రాజస్థాన్‌లో ఉంది. ఒకవేళ రాజస్థాన్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ అణు విధానాన్ని వ్యతిరేకించిందని అనుకుందాం. అప్పుడు అది భారత ప్రభుత్వాన్ని అణుపరీక్షలు నిర్వహించకుండా నిలువరించగలదా? నిలువరించలేదు. భారతదేశం అణుపరీక్షలు నిర్వహించిన పోఖ్రాన్ రాజస్థాన్‌లో ఉంది. ఒకవేళ రాజస్థాన్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ అణు విధానాన్ని వ్యతిరేకించిందని అనుకుందాం. అప్పుడు అది భారత ప్రభుత్వాన్ని అణు పరీక్షలు నిర్వహించకుండా నిలువరించగలదంటే నిలువరించలేదు. ఎందుకంటే కేంద్రానికి అధికారం ఎక్కువగా ఉంటుంది. ఇది జాతీయ భద్రతకు సంబంధించింది కాబట్టి కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఉంటాయి కాబట్టి నిలువరించలేదు. సిక్కిం ప్రభుత్వం కొత్త పాఠ్యపుస్తకాలను తమ పాఠశాలలో ప్రవేశపెట్టాలని యోచిస్తుంది అనుకుందాం. అయితే కేంద్ర ప్రభుత్వానికి కొత్త పాఠ్యపుస్తకాల శైలి మరియు అందులోని విషయం నచ్చలేదు. అటువంటి సమయంలో ఈ పాఠ్యపుస్తకాలను ప్రవేశపెట్టే ముందు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విద్య అనేది ఉమ్మడి జాబితాల అంశం కాబట్టి ఉమ్మడి జాబితాల అంశానికి కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు ఉంటాయి కాబట్టి ఏమైనా కేంద్ర ప్రభుత్వం నచ్చకపోతే కేంద్ర ప్రభుత్వం ఆపేయమంటే రాష్ట్ర ప్రభుత్వం ఆపేయాల్సిందే. లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం అనేది పుస్తకాలు ముద్రించాలని కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి కూడా తీసుకోవాల్సిందే. నక్సలైట్ల సమస్యపై రాష్ట్ర పోలీసులు స్పందించే విషయంలో ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ మరియు ఒరిస్సా రాష్ట్ర ముఖ్యమంత్రుల విధానాలు భిన్నంగా ఉన్నాయని అనుకుందాం. ఈ విషయంలో భారత ప్రధానమంత్రి జోక్యం చేసుకుని ముఖ్యమంత్రులందరూ పాటించాల్సిందే అని ఒక ఉత్తర్వును జారీ చేయగలరా? చేయలేరు. ఎందుకంటే ఇక్కడ పోలీస్ అనేది రాష్ట్రానికి సంబంధించినది కాబట్టి వీళ్ళకి స్వతంత్ర హక్కులు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాల స్వతంత్ర హక్కులు ఉంటాయి కాబట్టి ముఖ్యమంత్రులకి ఈ విధంగా పాటించాలని ముఖ్యమంత్రులకి ఈ రకంగా పాటించాలని ప్రధానమంత్రి జోక్యం చేసుకొని ఉత్తర్వులు జారీ చేయలేరు. కాబట్టి చేయలేరు సింపుల్గా. ఇక్కడ చూడండి 1947లో భారతదేశం అందులో రాష్ట్రాలు పాత పేర్లు కొత్త పేర్లు 1947 ముందు మన ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందనుకోండి, సెంట్రల్ ప్రావిన్స్లో ఉండేది, హైదరాబాదులో ఉండేది. 1947 ముందు ఈ పేర్లు ఉండేవి. అలాగే రాజస్థాన్ అయితే రాజపుటానా ఈ పేర్లు ఉండేవి. తర్వాత బాంబే, పూనా ఇవన్నీ పాత పేర్లు 1947కు ముందు. ఓకేనా. సెంట్రల్ ఇండియా అని మధ్యప్రదేశ్, సెంట్రల్ ఇండియా అలా పాత పేర్లు ఉండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. 1947కు ముందు ఈ పేర్లు అనేది. సమైక్యవాదం ఆచరణలో ఎలా ఉంది? సమైక్యవాదం విజయవంతం కావడానికి ఏ నిబంధనలు అవసరం అంటే రాజ్యాంగపరమైన నిబంధనలు అవసరం. సమైక్యవాదం విజయవంతం కావడానికి ఏ నిబంధనలు అవసరం అంటే రాజ్యాంగపరమైన నిబంధనలు అవసరం. అయితే ఇవి మాత్రమే సరిపోయి. ఒకవేళ సమైక్య విధానం భారతదేశంలో విజయవంతమైతే అది కేవలం రాజ్యాంగ నిబంధనల వల్ల మాత్రమే కాదు, భారతదేశంలో సమైక్యవాదం యొక్క నిజమైన విజయానికి మన దేశంలోని ఏ రాజకీయాల స్వభావమే కారణమని చెప్పవచ్చు అంటే ప్రజాస్వామ్య రాజకీయాల స్వభావం కారణమని చెప్పవచ్చు. అయితే ఇవి మాత్రమే సరిపోవు. అంటే రాజ్యాంగపరమైన నిబంధనలే సరిపోవు. ఒకవేళ సమైక్య విధానం భారతదేశంలో విజయవంతమైతే అది కేవలం రాజ్యాంగ నిబంధనల వల్ల మాత్రమే కాదు, భారతదేశంలో సమైక్యవాదం యొక్క నిజమైన విజయానికి మన దేశంలోని ఏ రాజకీయాల స్వభావమే కారణమని చెప్పవచ్చు అంటే ప్రజాస్వామ్య రాజకీయాల స్వభావం కారణమని మనం చెప్పవచ్చు. ఏవి మన దేశ ఆదర్శాలుగా ఉండటం వల్ల ఇది సాధ్యమైంది? సమైక్య స్ఫూర్తి, వైవిధ్యం ఎడల గౌరవం, కలిసి జీవించాలనే కోరిక. ఏవి మన దేశ ఆదర్శాలుగా ఉండటం వల్ల ఇది సాధ్యమైందంటే సమైక్య పూర్తి, వైవిధ్యం ఎడల గౌరవం, కలిసి జీవించాలని కోరిక. వీటి వల్ల ఈ ఆదర్శాల వల్ల ఇది సాధ్యమైంది. ఇది ప్రధానంగా ఎన్ని విధాలుగా జరిగిందో పరిశీలిద్దాం. సమైక్య స్ఫూర్తి అనేది ఒకటి భాషా ప్రయుక్త రాష్ట్రాలు. మన దేశంలో ఏ రాష్ట్రాల ఏర్పాటు ప్రజాస్వామ్య రాజకీయాలకు మొదటి ప్రధాన పరీక్ష అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు. మన దేశంలో ఏ రాష్ట్రాలు ఏర్పాటు ప్రజాస్వామ్య రాజకీయాలకు మొదటి ప్రధాన పరీక్ష అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు. మీరు భారత రాజకీయ పటాన్ని పరిశీలిస్తే 1947లో భారతదేశం తన ప్రజాస్వామ్య ప్రయాణాన్ని ప్రారంభించిన నాటికి అంటే ఈనాటికి 2019 మధ్య జరిగిన మార్పులు మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. చాలా పాత రాష్ట్రాలు కనుమరుగై చాలా కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. రాష్ట్రాల విస్తీర్ణాలు, సరిహద్దులు మరియు పేర్లు మార్చబడ్డాయి. కొత్త రాష్ట్రాలు ఏర్పరచడానికి 1947లో అనేక పాత రాష్ట్రాల సరిహద్దులు కూడా మార్చబడ్డాయి. ఒకే భాష మాట్లాడే ప్రజలు ఒకే రాష్ట్రంలో ఉండేలా చూసేందుకు ఇది జరిగింది. కొన్ని రాష్ట్రాలు భాష ఆధారంగా కాకుండా సంస్కృతి, జాతి లేదా భౌగోళిక భేదాల గుర్తింపు ఆధారంగా ఏర్పాటు చేయబడ్డాయి. వీటిలో ఏ రాష్ట్రాలు ఉన్నాయంటే నాగాలాండ్, ఉత్తరాఖండ్ మరియు జార్ఖండ్ వంటి రాష్ట్రాలు. కొన్ని రాష్ట్రాల భాష ఆధారంగా కాకుండా సంస్కృతి, జాతి లేదా భౌగోళిక భేదాల గుర్తింపు ఆధారంగా కూడా ఏర్పాటు చేయబడ్డాయి. వాటిలో కొన్ని రాష్ట్రాలు ఏంటంటే నాగాలాండ్, ఉత్తరాఖండ్ మరియు జార్ఖండ్ వంటి రాష్ట్రాలు. స్వతంత్రం వచ్చిన నాటి మీ గ్రామం, పట్టణం, నగరం అదే రాష్ట్రం కిందనే ఉందా, లేకపోతే ఇంతకుముందు ఉన్న రాష్ట్రం పేరేమిటి? ఇంతకుముందు మనం ఆంధ్ర రాష్ట్రం ఉండే తర్వాత ఆంధ్రప్రదేశ్గా మారింది మన రాష్ట్రం. అంటే తెలంగాణ విడిపోగా ఇంతకుముందు అంతకంటే ముందు మద్రాసు రాష్ట్రంలో మనం ఉండేవాళ్ళం. మద్రాసు రాష్ట్రం అని పెట్టుకోండి. తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అయింది. ఇంతకుముందు ఆంధ్ర రాష్ట్రం ఉండేది. 1947లో రాష్ట్రాలు ఉండి ఆ తర్వాత మార్పుకు గురైన 3 రాష్ట్రాలను గుర్తించగల. 1947లో రాష్ట్రాలుగా ఉండి ఆ తర్వాత మార్పుకు గురైన 3 రాష్ట్రాలను గుర్తించగల.
మద్రాస్ ప్రెసిడెన్సీ మరి హైదరాబాద్ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం. ఇప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నది హైదరాబాద్ రాష్ట్రం కలిపి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత యునైటెడ్ ప్రావిన్స్ ఉత్తరప్రదేశ్, బాంబే ప్రెసిడెన్సీ మహారాష్ట్రగా ఏర్పడింది. అప్పుడు బాంబే కూడా ఉండేది, బాంబే ప్రెసిడెన్సీలో ఉండేది, మహారాష్ట్రగా ఏర్పడింది. 1947లో రాష్ట్రాలుగా ఉండేది. ఆ తర్వాత మార్పు గురైన 3 రాష్ట్రాలను గుర్తించగలరంటే మద్రాస్ ప్రెసిడెన్సీ మరి హైదరాబాద్ రాష్ట్రం, సింపుల్గా హైదరాబాద్ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చింది. యునైటెడ్ ప్రావిన్స్ ఉత్తరప్రదేశ్, అలాగే బాంబే ప్రెసిడెన్సీ మహారాష్ట్ర. పెద్ద రాష్ట్రాల్లో ఉండి తర్వాత వేరు చేయబడిన ఏవైనా 3 రాష్ట్రాలు గుర్తించండి. పెద్ద రాష్ట్రాలు ఉండి తర్వాత వేరు చేయబడిన రాష్ట్రాలు. ఆంధ్ర రాష్ట్రం నుండి తెలంగాణ వేరు చేయబడింది, బీహార్ నుండి జార్ఖండ్ వేరు చేయబడింది, ఉత్తరప్రదేశ్ నుండి ఉత్తరాఖండ్ వేరు చేయబడింది. పెద్ద రాష్ట్రాల నుండి తర్వాత వేరు చేయబడిన ఏవైనా 3 రాష్ట్రాలు గుర్తించండి అంటున్నాడు. తెలంగాణ అనేది విడిపోయింది ఆంధ్ర రాష్ట్రం నుంచి, అలాగే బీహార్ పెద్ద రాష్ట్రంగా ఉండి జార్ఖండ్ విడిపోయింది, ఉత్తరప్రదేశ్లో నుంచి ఉత్తరాఖండ్ అనేది విడిపోయింది. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ వచ్చినప్పుడు అది దేనికి దారితీస్తుందని కొందరు జాతీయ నాయకులు భయపడ్డారంటే దేశ విచ్ఛిన్నానికి. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ వచ్చినప్పుడు అది దేనికి దారితీస్తుందని కొందరు జాతీయ నాయకులు భయపడ్డారంటే దేశ విచ్ఛిన్నానికి. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం కొంతకాలం ప్రతిఘటించింది. కానీ వేటి ఏర్పాటు వాస్తవానికి దేశాన్ని మరింత ఐక్యం చేసిందని అనుభవం చెబుతుందంటే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం కొంతకాలం పాటు ప్రతిఘటించింది, అడ్డింది. కానీ వేటి ఏర్పాటు వాస్తవానికి దేశాన్ని మరింత ఐక్యం చేసిందని అనుభవం చెబుతుందంటే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు. ఏది పరిపాలన కూడా సులభతరం చేసిందంటే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు అనేది కూడా పరిపాలన సులభతరం చేసింది. ఇక్కడ రాష్ట్రాలు ఇచ్చారు చూడండి. 1947లో ఉండేవి, 47 తర్వాత ఇండియా పరిపాలన తర్వాత వచ్చిన తర్వాత రాష్ట్రాలు ఇవన్నీ. భాషా విధానం అలాగే ఇవన్నీ భాషాపరంగా ఏర్పడిన రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి, అవి కూడా గుర్తించండి. భాషా విధానం భారతీయ సమైక్య రెండవ పరీక్ష భాషా విధానం. భారతీయ సమైక్య రెండవ పరీక్ష ఏంటంటే భాషా విధానం. మన రాజ్యాంగం ఏ ఒక్క భాషను జాతీయ భాష హోదా ఇవ్వలేదు. మన రాజ్యాంగం ఏ ఒక్క భాషకు జాతీయ హోదా ఇవ్వలేదు. దేనిని అధికార భాషగా గుర్తించారంటే హిందీని. మన రాజ్యాంగం ఏ ఒక్క భాషకు జాతీయ భాషా హోదా ఇవ్వలేదు. దేనిని అధికార భాషగా గుర్తించిందంటే హిందీని. కానీ హిందీ ఎంత శాతం మంది భారతీయులు మాత్రమే మాతృభాష అంటే 40% మందికి. కానీ హిందీ ఎంత శాతం మంది భారతీయులకు మాత్రమే మాతృభాష అంటే 40% మంది. అందువల్ల ఇతర భాషలను కాపాడడానికి అనేక రక్షణలు కల్పించబడ్డాయి. హిందీతో పాటు ఎన్ని ఇతర భాషలను షెడ్యూల్ భాషలుగా రాజ్యాంగం గుర్తించిందంటే 21. హిందీతో కలిపి మొత్తం 22. హిందీతో పాటు ఎన్ని ఇతర భాషలను షెడ్యూల్ భాషలుగా రాజ్యాంగం గుర్తించిందంటే 21 ప్లస్ హిందీ 22, మొత్తం టోటల్గా 22. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించే పరీక్షలు రాయడానికి ఒక అభ్యర్థి ఇందులో ఏ భాషనైనా ఎంచుకోవచ్చు. రాష్ట్రాలకు కూడా వాటి సొంత అధికార భాషలు ఉన్నాయి. ప్రభుత్వ పాలన అంతా సంబంధిత ఏ భాషలను జరుగుతుందంటే సంబంధిత రాష్ట్ర అధికార భాషలను. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించే పరీక్షలను రాయడానికి ఒక అభ్యర్థి ఇందులో ఏ భాష 22 భాషలు ఏ భాషనైనా ఎంచుకోవచ్చు. రాష్ట్రాలకు కూడా ఇది రీసెంట్గా వచ్చింది, కానీ అప్పటి నుంచి ఏం లేదు. రాష్ట్రాలకు కూడా వాటి సొంత అధికార భాషలు ఉన్నాయి. ప్రభుత్వ పాలన అంతా సంబంధిత ఏ భాషలోనే జరుగుతుందంటే సంబంధిత రాష్ట్ర అధికార భాషలోనే. శ్రీలంకలా కాకుండా మన దేశ నాయకులు ఏ భాషను వ్యాప్తి చేయడంలో చాలా జాగ్రత్తలు పాటించారంటే హిందీ. శ్రీలంకలా కాకుండా మన దేశ నాయకులు ఏ భాషను వ్యాప్తి చేయడంలో చాలా జాగ్రత్తలు పాటించారంటే హిందీ. రాజ్యాంగం ప్రకారం ఎప్పుడు అధికార అవసరాల కోసం ఇంగ్లీష్ వాడకం ఆపేయాలన్నారంటే 1965లో. రాజ్యాంగం ప్రకారం ఎప్పుడు 1965లో అధికారిక అవసరాల కోసం ఇంగ్లీష్ వాడకం ఆపేయాలన్నారంటే 1965లో. అయినప్పటికీ హిందీ భాషేతర రాష్ట్రాలు దేని వాడకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేసేయండి ఇంగ్లీష్. అయినప్పటికీ హిందీ భాషేతర రాష్ట్రాలు దేని వాడకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేసేయండి ఇంగ్లీష్ని. ఇక్కడ ఈ ఉద్యమం హింసాత్మకంగా మారిందంటే తమిళనాడు. అంటే ఇంగ్లీషు వాడకాన్ని ఆపేయమని అన్నారు, కానీ మేము కూడా వాడతామని చెప్పేసి ఈ ఉద్యమం కూడా వచ్చింది. ఈ ఉద్యమం ఎక్కడ హింసాత్మకంగా మారిందంటే తమిళనాడులో. దీన్ని స్పందించిన కేంద్ర ప్రభుత్వం అధికారిక అవసరాల కోసం హిందీతో పాటు దేని వాడకాన్ని ఆమోదించిందంటే ఇంగ్లీష్. దీనికి స్పందించిన కేంద్ర ప్రభుత్వం అధికారిక అవసరాల కోసం హిందీతో పాటు దేని వాడకాన్ని ఆమోదించిందంటే ఇంగ్లీష్. తమిళనాడు ఇప్పుడే ఉద్యమం కాదు, ఇప్పుడు కూడా ఈ భాష గురించి ఉద్యమాలు జరుగుతూనే ఉంటాయి ఇప్పటికి కూడా. ఇది ఇంగ్లీష్ మాట్లాడే ఉన్నత వర్గాలకు అనుకూలంగా ఉందని విమర్శకులు భావించారు. దీనిని ప్రోత్సహించడం భారత ప్రభుత్వం యొక్క ఒక అధికార విధానంగా కొనసాగుతుందంటే హిందీని. ఇది ఇంగ్లీష్ మాట్లాడే ఉన్నత వర్గాలకు అనుకూలంగా ఉందని విమర్శకులు భావించారు. దీనిని ప్రోత్సహించడం భారత ప్రభుత్వం యొక్క ఒక అధికారిక విధానంగా కొనసాగుతుందంటే హిందీని. ప్రోత్సహించడం అంటే కేంద్ర ప్రభుత్వం ఇతర భాష మాట్లాడే రాష్ట్రాలపై దేనిని రుద్దడం కాదు హిందీని. ప్రోత్సహించడం అంటే కేంద్ర ప్రభుత్వం ఇతర భాష మాట్లాడే రాష్ట్రాలపై దేనిని రుద్దడం కాదంటే హిందీని. భారత రాజకీయ నాయకులు చూపిన ఈ చొరవ ఎవరు ఎదుర్కొన్న పరిస్థితులు మన దేశంలో రాకుండా నివారించగలిగిందంటే శ్రీలంక.
భారత రాజకీయ నాయకులు చూపిన ఈ చొరవ ఎవరు ఎదుర్కొన్న పరిస్థితులు అంటే శ్రీలంక వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులు మన దేశంలో రాకుండా నివారించగలిగింది ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాల వల్ల. కేంద్ర రాష్ట్ర సంబంధాల పునర్నిర్మాణం మరొక మార్గం. సమైక్యవాదాన్ని ఆచరణలో బలోపేతం చేయడానికి వాస్తవంగా ఉపకరించే అధికార విభజనకు సంబంధించి రాజ్యాంగపరమైన ఏర్పాట్లు ఎలా పనిచేస్తాయి అనేది, ఎవరు వీటిని ఎలా అనుసరిస్తారు అనే దానిపై ఆధారపడి ఉంటుందంటే అధికార పార్టీలు మరియు నాయకులు అనేవాళ్ళు దీనిని ఎలా అనుసరిస్తారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఏంటి కేంద్ర రాష్ట్ర సంబంధాల పునర్నిర్మాణం మరొక మార్గం సమైక్యవాదాన్ని ఆచరణలో బలోపేతం చేయడానికి వాస్తవంగా ఉపకరించే అధికార విభజనకు సంబంధించిన రాజ్యాంగపరమైన ఏర్పాట్లు ఎలా పనిచేస్తాయి అనేది, ఎవరు వీటిని ఎలా అనుసరిస్తారు అనే దానిపై ఆధారపడి ఉంటుందండి అధికార పార్టీలు మరియు నాయకులు. చాలా కాలం పాటు కేంద్రంలోని అనేక రాష్ట్రాల్లోనూ ఒకే పార్టీ అధికారంలో ఉండేది. దీని అర్థం రాష్ట్ర ప్రభుత్వాలు స్వయం ప్రతిపత్తికరణ సమైక్యున్నట్లుగా తమ హక్కులను వినియోగించుకోలేదని కాదు. కేంద్ర రాష్ట్రాల్లో భిన్న పార్టీలకు చెందిన ప్రభుత్వాలు ఉన్నప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రాల అధికారాలను తగ్గించేందుకు ప్రయత్నించింది. ఆ రోజుల్లో ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చాలాసార్లు దేనిని దుర్వినియోగం చేసిందంటే రాజ్యాంగాన్ని. కేంద్ర రాష్ట్రాల్లో భిన్న పార్టీలకు చెందిన ప్రభుత్వాలు ఉన్నప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రాల అధికారాలను తగ్గించేందుకు ప్రయత్నించింది. ఆ రోజుల్లో ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం చాలాసార్లు దేనిని ఉపయోగించిందంటే రాజ్యాంగాన్ని ఉపయోగించింది. అంటే రాష్ట్ర ప్రభుత్వంలో వేరే పార్టీ, కేంద్ర ప్రభుత్వంలో వేరే పార్టీ ఉందనుకోండి, ఉంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని దించేయడానికి రాజ్యాంగాన్ని ఉపయోగించి రాష్ట్రపతి పాలన పెట్టడం, ఏదో సృష్టించి ఈ రకంగా రాజ్యాంగాన్ని ఉపయోగించాయి. ఇది సమైక్య స్ఫూర్తిని దెబ్బతీసింది. ఎప్పటి తర్వాత ఈ పరిస్థితులు గణనీయంగా మారాయి అంటే 1990 తర్వాత ఈ పరిస్థితులు అనేవి మారాయి. ఈ కాలంలో దేశంలోని అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ రాజకీయ పార్టీల ప్రాబల్యం పెరిగింది. ఇవి కేంద్రంలో ఏ ప్రభుత్వాల ప్రారంభానికి నాంది పలికిందంటే సంకీర్ణ ప్రభుత్వాల. ఈ కాలంలో దేశంలోని అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ రాజకీయ పార్టీల ప్రాబల్యం పెరిగింది. ఇది కేంద్రంలో ఏ ప్రభుత్వాల ప్రారంభానికి నాంది పలికిందంటే సంకీర్ణ ప్రభుత్వాల ప్రారంభానికి నాంది పలికింది. దీనిలో ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రధాన జాతీయ పార్టీలు ఇతర పార్టీలతో మరియు అనేక ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది. లోక్సభలో ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రధాన జాతీయ పార్టీలు ఇతర పార్టీలతో మరియు అనేక ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఉన్న ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాల్సి ఆంధ్ర రాష్ట్రంలో. తర్వాత పద కోసం సంకీర్ణ ప్రభుత్వం. కనీసం 2 రాజకీయ పార్టీలు కలయికతో ఏర్పడిన ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం. కనీసం 2 రాజకీయ పార్టీలతో కలయికతో ఏర్పడిన ప్రభుత్వం ఏంటంటే సంకీర్ణ ప్రభుత్వం. సాధారణంగా ఇందులో భాగస్వామ్య పార్టీలు రాజకీయ కూటమిని ఏర్పరచుకుని ఉమ్మడి కార్యక్రమాన్ని ఆరంభిస్తాయంటే సంకీర్ణంలోని. సాధారణంగా ఇందులో భాగస్వామ్య పార్టీలు రాజకీయ కూటమిని ఏర్పరచుకుని ఉమ్మడి కార్యక్రమాన్ని అవలంబిస్తాయంటే సంకీర్ణంలోని భాగస్వామ్య పార్టీలు. ఇది ఏ ప్రభుత్వాలు స్వయం ప్రతిపత్తి పట్ల గౌరవం కలిగి ఉండటం, అధికారాన్ని పంచుకోవడం అనే కొత్త సంస్కృతి దారితీసిందంటే రాష్ట్ర ప్రభుత్వాలు. ఇది ఏ ప్రభుత్వాలు అంటే రాష్ట్ర ప్రభుత్వాల స్వయం ప్రతిపత్తి పట్ల గౌరవం కలిగి ఉండటం, అధికారాన్ని పంచుకోవడం అనే కొత్త సంస్కృతికి దారితీసింది ఈ సంకీర్ణం. ఏ ప్రభుత్వం ఏకపక్ష ధోరణితో రాష్ట్ర ప్రభుత్వాలను తొలగించడానికి కష్టతరం చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా ఈ ధోరణికి మద్దతు పలికిందంటే కేంద్ర ప్రభుత్వం. ఏ ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష ధోరణితో రాష్ట్ర ప్రభుత్వాలను తొలగించడానికి కష్టతరం చేసి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా ఈ ధోరణికి మద్దతు పలికిందంటే కేంద్ర ప్రభుత్వం. ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష ధోరణితో ఆ పార్టీ కాకుండా వేరే పార్టీ రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉంటే, మిగిలిన రాష్ట్రాల్లో ఉంటే రాజ్యాంగాన్ని ఉపయోగించి రాష్ట్రపతి పాలన పెట్టడమో లేకపోతే అధికారంలో రావడమో దాన్ని తొలగించేవాళ్ళు. దీన్ని తొలగించకుండా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా ఈ ధోరణికి మద్దతు పలికింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఏది అమల్లో వచ్చిన తొలినాళ్లలో కంటే సమైక్య అధికారాల విభజన ఈరోజు మరింత ప్రభావంగా ఉందంటే రాజ్యాంగం. కాబట్టి ఏది అమల్లోకి వచ్చిన తొలినాళ్లలో కంటే సమైక్య అధికారాల విభజన ఈరోజు మరింత ప్రభావవంతంగా ఉందంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తొలినాళ్ల కంటే ఇప్పుడు సమైక్య అధికారాల విభజన అనేది మరింత ప్రభావవంతంగా ఉంది. థ్యాంక్ యూ.